Hi, this is Vamshi Dande. Welcome to Graphics Vidya. చాట్ జీపీటీ ఉండేది. మనం చాట్ జీపీటీని ఎలా యూజ్ చేస్తాం అనేది ఇక్కడ క్వరీ ఉంది. సో చాట్ జీపీటీ లాగిన్ చేయండి. చాట్ జీపీటీ తీసుకోగానే ఇక్కడ చాట్ జీపీటీని జస్ట్ ఓపెన్ చేశాను. ఇక్కడ మన లాగిన్ అడిగిద్ది. లాగిన్ అడిగిగానే మనం ఇక్కడ చాట్ జీపీటీ లాగిన్ తీసుకుంటాం ఫ్రెండ్స్. సో మన జీమెయిల్ తో లాగిన్ చేసుకుంటాం. లాగిన్ సో కంటిన్యూ విత్ జీమెయిల్. సో ఇలా మనకు ఆల్రెడీ ఇప్పుడు దాకా మనం అడిగిన సర్చింగ్ ఎలిమెంట్స్ అన్ని ఈ విధంగా ఉంటాయి. ఓకే, అదే విధంగా ఏదైనా ఒక న్యూ చార్ట్కి వెళ్ళాలి అంటే ఒక న్యూ చార్ట్కి వెళ్తాను. ఇక నాకు చాలా క్వరీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఒక్కొక్క క్వరీ ఎలా ఉండేది అంటే ఒక మెడికల్ యాప్ కి వెబ్సైట్ చేసేటప్పుడు కానీ మొబైల్ యాప్ చేసేటప్పుడు కానీ దానికి వచ్చే ఇష్యూస్ ఎలా ఉంటాయి. సపోజ్ వాట్ వీఆర్ ఫేసింగ్ ఇష్యూస్ ఇన్ ఫార్మసీ డెలివరీ వెబ్సైట్స్. ఓకే, ఇది మన వెబ్సైట్ అయినా తీసుకోవచ్చు, అలాగే మొబైల్ యాప్ అయినా యూజ్ చేయొచ్చు. సో ఇన్కేస్ ఈ క్వశ్చన్ రైజ్ చేసినప్పుడు ఆ క్వరీ ఎలా ఉండేది. సో ఇక్కడ మనకు ఆన్సర్స్ అనేవి కామన్ గా రన్ అవుతూనే ఉన్నాయి. సో యూజర్ సైడ్ ఇష్యూస్ అనేవి కామన్ గా మనకు జరుగుతాయి. ఎందుకంటే మనం ఒక మొబైల్ యాప్ యూజ్ చేసినా లేదా అదేవిధంగా ఒక వెబ్సైట్ యూజ్ చేసినా కూడా జనరల్ గా వచ్చే డిఫికల్టీ ప్రాబ్లమ్స్ ఏముంటాయి అనేది ఒక చాట్ జీపీటీ ద్వారా మనం ఆన్సర్స్ తీసుకొని దీన్నే మనం కేస్ స్టడీస్ లో అప్డేట్ చేయాలి. ఓకే, సో మనం ఈ క్వశ్చన్ రైజ్ చేయగానే మనకు దానికి సొల్యూషన్ కూడా తెలియాలి. అలాగే అదే విధంగా మనకి ఏంటి, ఓకే, ప్రిస్క్రిప్షన్ అప్లోడ్ ప్రాబ్లమ్స్ అనేవి కామన్ గా ఉంటాయి. ప్రోడక్ట్ అవైలబిలిటీ, మెడిసిన్స్ అనేది అవుట్ ఆఫ్ స్టాక్ ఉండొచ్చు, లేదా జనరిక్ బ్రాండెడ్ కొన్ని కన్ఫ్యూజన్ లో ఉంటారు, లేదా డిలైడ్ డెలివరీస్ ఉంటాయి. సో అంటే ఇన్కన్సిస్టెన్సీ డెలివరీ టైమ్స్ కానీ కరెక్ట్ టైమింగ్ అంటూ ఉండదు డెలివరీస్ కి. సో వాళ్ళు చెప్పినా కూడా అదే టైంకి వాళ్ళు తీసుకొని వచ్చి ఉండకపోవచ్చు. సో పూర్ యూఎక్స్ డిజైన్, మేబీ మనకున్న వెబ్సైట్ కానీ మొబైల్ యాప్ కానీ అంత లుక్ అండ్ ఫీల్ లేకుండా, అంత యూజర్ కి కంఫర్టబుల్ గా లేకుండా ఎక్కువ టూ మెనీ స్టెప్స్ ఉండొచ్చు. సో అలా కాకుండా ల్యాక్ ఆఫ్ క్లారిటీస్ అండ్ సబ్స్టిట్యూట్స్, వాళ్ళు ఇచ్చే ప్రిస్క్రైబ్ బ్రాండ్ కానీ అలాగే క్లియర్ ఎక్స్ప్లెయిన్ డోసేజెస్ కానీ చెక్ చేసుకోవడం, అథెంటికేషన్ అండ్ ట్రస్ట్ ఇష్యూస్ కానీ, కన్సర్న్స్ అబౌట్ మెడిసిన్ అథెంటిక్ అండ్ ఎక్స్పైరీ డేట్స్ కానీ, కన్సల్టేషన్ గ్యాప్స్, పేమెంట్ ఫెయిల్యూర్స్, డేటా ప్రైవసీ కన్సర్న్స్, ల్యాక్ ఆఫ్ పర్సనలైజేషన్స్, ఇలాంటి చాలా ఉంటాయి. అలాగే ఇదంతా మనకి యూజర్ సైడ్ ఇష్యూస్ ఎలా జరుగుతున్నాయో అదేవిధంగా బిజినెస్ సైడ్ ఇష్యూస్ కూడా అలాగే ఉంటాయి. కాంప్లెక్స్ అండ్ రెగ్యులేషన్ అంటే ఫార్మసీ ఆపరేషన్స్ కానీ, ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్ కానీ అలాంటివి, ఇన్వెంటరీ సప్లై చైన్ మేనేజ్మెంట్స్ కానీ. మనం ఇక్కడ ఏదైనా క్వరీ రైజ్ చేసినప్పుడు ఫేసింగ్ ఇష్యూస్ ఇన్ ఫార్మసీ అన్నది కానీ యూజర్ ఫార్మసీ డెలివరీ వెబ్సైట్స్ అన్న అప్పుడు యూజర్ సైడ్ కి సంబంధించినవి ఇస్తాయి. అలాగే డెలివరీ లాజిస్టిక్స్, వెరిఫికేషన్స్, లో కస్టమర్ రిటెన్షన్స్, ఫేక్ ప్రిస్క్రిప్షన్స్, యాప్ పర్ఫార్మెన్స్ సెక్యూరిటీస్, ఇవన్నీ క్రాస్ చెక్ చేసుకుంటూ వెళ్ళాలి మనం ప్రతిదీ. సో ఈ విధంగా మనము ఫేసింగ్ ఇష్యూస్ విత్ యూజర్స్ అనమాట. వాట్ ఆర్ ద ఫార్మసీ ఆర్డర్ వెబ్సైట్స్ ఇన్ ఇండియా, అసలు ఎన్ని ఫార్మసీ వెబ్సైట్స్ అనేవి ఇండియా వైజ్ గా ఉంటాయని చెక్ చేద్దాం. వాట్ ఆర్ ద ఫార్మసీ ఆర్డర్ వెబ్సైట్స్ అండ్ మొబైల్ యాప్స్ అండ్ చెక్ చేద్దాం అసలు మొబైల్ యాప్స్ ఇన్ ఇండియా. సో రెండిట్లో క్రాస్ చెక్ చేసుకుందాం ఫ్రెండ్స్. సో 1mg వెబ్సైట్ అనేది కూడా ఉంది, అలాగే యాప్ అండ్ ఆండ్రాయిడ్ ఐఓఎస్ రెండింటిని కంపారిజన్ తో చూపిస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ. ఎందుకంటే మన క్వశ్చన్ అడిగింది రెండు ఉన్నాయి. ఓకేనా, సో అలాగే ఫార్మసీ ఆర్డర్ వెబ్సైట్స్ లో మొబైల్ యాప్స్ ఇన్ ఇండియా 2025 కి టాటా 1mg ఫస్ట్ టాప్ పొజిషన్ లో ఉంది. అదేవిధంగా దాని యొక్క మెడికల్ టెస్ట్, ల్యాబ్ టెస్ట్, డాక్టర్ కన్సల్టేషన్స్, టాటా బ్రాండ్ ట్రస్ట్, ఆఫర్స్ అండ్ లాయల్టీ పాయింట్స్, ఇవన్నీ వాళ్ళు యాడ్ చేయడం వల్ల ఆ ప్లాట్ఫామ్స్ అనేవి మంచి సెక్యూర్ గా ఉన్నాయి, అలాగే టాప్ లిస్టింగ్ లో ఉన్నాయి అనమాట. వీటన్నిటి మనం క్రాస్ చెక్ చేసుకోవాలి. అలాగే ఫార్మసీ యాప్ కూడా చాలా ఎక్కువగా నడుస్తుంది. మనం చేసే వెబ్సైట్ ఉంది, ఇప్పుడు ఫార్మసీ వెబ్సైట్ చేస్తున్నాం కాబట్టి, సో దాన్నే మనం మొబైల్ యాప్ చేస్తాం కాబట్టి రెండింటికి క్వశ్చన్ అడిగాను నేను. సో దీని వెబ్సైట్ కూడా ఉంది, దీని రిఫరెన్స్ కింద తీసుకోవాలి మనం. అదే విధంగా లార్జ్ డెలివరీ నెట్వర్క్ అక్రాస్ ఇండియా, అలాగే మెడిసిన్స్ అండ్ ఓటీసీ ప్రోడక్ట్స్ ఉన్నాయి, డయాగ్నోస్టిక్స్ టెస్ట్ విత్ హోమ్ శాంపుల్ కలెక్షన్స్ ఉన్నాయి. సో ఇలాంటి ఫీచర్స్ ఇస్తున్నప్పుడు ఇలాంటి ఫీచర్స్ ని సొల్యూషన్స్ కింద మనం తీసుకోవాలి మన యాప్ లో జరిగేటప్పుడు. ఇలాంటి క్వశ్చన్ రైజ్ అయినప్పుడు దాని సొల్యూషన్ కూడా రావాలి కదా, ఆ సొల్యూషన్ ఈ ఫీచర్స్. ఓకే, సో నెట్ మెడ్స్ కానీ, పాన్ ఇండియా మెడిసిన్ ఉంది, ఆయుర్వేద అండ్ వెల్నెస్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, డాక్టర్ కన్సల్టేషన్స్ ఉన్నాయి, అపోలో 24/7 ఉంది. ఓకే, ఇంటిగ్రేషన్ విత్ అపోలో హాస్పిటల్ నెట్వర్క్స్ కానీ, మెడిసిన్ డెలివరీ అండ్ ల్యాబ్ టెస్ట్ కానీ, ఏ పవర్డ్ హెల్త్ ఇన్సైట్స్ కానీ ఇలాంటివి చేయడం జరుగుతుంది అనమాట. మెడ్ లైఫ్, హెల్త్ కార్డ్, ప్రాక్టో, జెన్కో హెల్త్, సో ఇవన్నీ సస్తా సుందర్ అండ్ ట్రూ మెడ్స్, ఇలాంటి చాలా ఒక టాప్ 10 ఇవ్వడానికి బెనిఫిట్స్ అనమాట. అంటే ఇవి మనకు ఒక కాంపిటేటర్ అనాలిసిస్ కింద కూడా యూజ్ అవుతాయి.
అంతే కదా, మన కాంపిటేటర్స్ ఎవరున్నారు చెక్ చేసుకోవచ్చు కదా. సో వాట్ ఆర్ ద మార్కెట్ షేర్స్ ఆఫ్ ఈచ్ ఫార్మసీ వెబ్సైట్స్ అండ్ మొబైల్ యాప్స్? వెబ్సైట్స్ అండ్ మొబైల్ యాప్స్. సో లేదా మనం ఇప్పటిదాకా రెండింటి మీద చూస్తున్నాం కదా, వెబ్సైట్స్ తీసేసి ఫార్మసీ మొబైల్ యాప్స్ మీద కూడా చూడొచ్చు మనం. సో క్వరీ ఎలా అయినా కానివ్వండి. As of 2025, the India e-commerce market has experienced significant shifts with major players adjusting their positions due to evolving customer behaviors and competitive dynamics. Here's an overview of the current market shares and standings. So Indian e-pharmacy market share 2025 ki Tata Vamji 31% market share nadustundi. Okay, అదే విధంగా ఫార్మా ఈజీ, అలాగే మనకి అపోలో 24/7, నెట్మెట్స్ 15% షేర్, 27% షేర్. మెడ్లైఫ్ మర్జ్ విత్ ఫార్మా ఈజీ అంటే వాళ్ళు మర్జ్ అయ్యింది. ఫ్లిప్కార్ట్ హెల్త్ స్టాట్స్ విత్ డిఫెంట్. ఇలాంటి కామన్ గా వాళ్ళకున్న షేర్స్, షేర్ పర్సంటేజెస్, మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఇవన్నీ మనం ఇక్కడ చూడొచ్చు. ఓకే, అంటే టాప్ లో ఉన్నది మనకి టాటా వంజీనే టాప్ లో ఉన్న, అంటే ఎక్కువ మొబైల్ యూజర్స్ ఎక్కువగా ఉన్నారు అక్కడ. ఓకేనా. సో టెల్ మీ ద కస్టమర్స్ ఆర్ లైకింగ్ ఫార్మసీ వెబ్సైట్స్. అంటే నిజంగా వాళ్ళు వెబ్సైట్స్ లైక్ చేస్తున్నారా, మేబీ ఇంకేదైనా ఆల్టర్నేట్ రిసోర్స్ చూస్తున్నారా? So what are the customers are liking? Convenience and time saving, competitive pricing and discounts, medicine information and alternatives, home delivery pan India reach, lab techs and doctor consultation integrations, app features. What customers are disliking? Delivery delays of cancellations, poor customer support, app and website bugs, limited stock and expiring medicines in rare cases, confusion and prescription and validations. సో ఇలాంటివి కస్టమర్స్ రేటింగ్ స్నాప్ షాట్స్ ప్లే స్టోర్ అండ్ యాప్ స్టోర్స్ కి ఈ విధంగా ఉంటాయని ప్రతిదీ క్లారిటీగా డిఫైన్ గా మనకి ఇస్తారనమాట. వన్ సెకండ్. సో టాటా ఎంజీ అనేది మనకి 4.5+ కింద మనకి రన్ అవుతుంది. ఫాస్ట్ డెలివరీ అండ్ జనరిక్ సేవింగ్స్. సో ఇలాంటి కాంప్యూటర్ అనాలిసిస్ మనం యూజ్ చేసుకొని కేస్ స్టడీస్ లో స్టెప్ బై స్టెప్ ప్రాబ్లమ్స్ అండ్ సొల్యూషన్స్ దగ్గర మనం దాని యొక్క ఆన్సర్స్ ని డిఫైన్ చేసుకొని మనం ఇవ్వాలి. ఓకే. సో వాట్ ఆర్ ద కస్టమర్స్ ఫేసింగ్ డిస్లైక్స్ ఇన్ ఫార్మసీ వెబ్సైట్స్? అంటే డిస్లైక్స్ అన్న ఇది కూడా సేమ్ అలాగే ఉండేది, ఇది కూడా డిస్లైకింగే, బట్ ఇది కూడా ఒక క్వరీ ఆఫ్ క్వశ్చనే. చూద్దాం. మెయిన్ మన యూజర్స్ సేమ్ అదే ఇస్తున్నాడు. డెలివరీ ఇష్యూస్ ఉన్నాయి, స్టాక్ అవైలబిలిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ప్రిస్క్రిప్షన్ అప్లోడ్ ఎర్రర్స్ ఉన్నాయి. అంతే కదా, మనం అప్లోడ్ చేసినప్పుడు ఎర్రర్ వస్తుంది అనుకోండి, అది తీసుకోదు కదా. సో పేమెంట్ అండ్ రీఫండ్ ఇష్యూస్ ఉన్నాయి. సో యాప్ అండ్ వెబ్సైట్ బగ్స్ ఎక్కువగా ఉన్నాయి. యాప్ క్రాష్ అవుతుంది ఒక్కోసారి, యూఎక్స్ అంత యూజర్ ఫ్లెక్సిబిలిటీ లేదు, స్లోగా నడుస్తుంది. అంటే అది ఎందుకు మన వెబ్సైట్ నుంచి బయటికి వెళ్తున్నారు, ఎందుకు మన మొబైల్ యాప్ నుంచి వేరే యాప్ కి వెళ్తున్నారు అంటే అది మనకి యూఎక్స్ అయి ఉండొచ్చు. అంటే లోడింగ్ ఇష్యూ ఉండొచ్చు, చాలా హెవీగా ఉండొచ్చు, ప్రిస్క్రిప్షన్ మనం అప్లోడ్ చేసినప్పుడు ఏమైనా ఎర్రర్ రావచ్చు, ఒక్కోసారి ఓటీపీ ఫెయిల్యూర్స్ అవ్వచ్చు, లిమిటెడ్ కస్టమర్ సపోర్ట్ తీసుకోవచ్చు, ఆర్డర్ క్యాన్సిలేషన్ వితౌట్ నోటిఫికేషన్ అయి ఉండొచ్చు. ఇలాంటివన్నీ మనం ఏం చేయాలి అంటే ఇవన్నీ సొల్యూషన్స్ కింద మనం చూపించాలి. దీన్ని ఎలా మనం రీక్రియేట్ చేసుకోవాలి, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ని మనం యూజర్స్ దగ్గర నుంచి మనం ఎలా బ్యాకప్ తీసుకోవాలనేది, అంటే క్లియర్ చేసుకొని మళ్ళీ రిజాల్వ్ చేసుకోవాలనేది దీని మీద మనం ఎక్కువగా చూపిస్తాము. సో ఇలాంటి దాన్ని కూడా మనం తీసుకోవాలి. ఓకేనా. ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్స్ ఉండాలి. సో వాట్ ఆర్ ద ఫార్మసీ యూజర్ ఫ్లోస్ ఆఫ్ వెబ్సైట్? సో మనకి యూజర్ ఫ్లోస్ చాలా 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 ఇంపార్టెంట్. యూజర్ ఫ్లో ఆఫ్ ఫార్మసీ వెబ్సైట్ అలా అయినా తీసుకోవచ్చు. ఫార్మసీ వెబ్సైట్ కనొచ్చు, అదేవిధంగా మొబైల్ యాప్ కానీ తీసుకోవచ్చు. సో జనరల్ గా మనకు వచ్చేసరికి ల్యాండింగ్ అండ్ హోమ్ పేజ్ ఉండిద్ది, అలాగే సర్చ్ బార్, కేటగిరీస్, మెడికల్స్, ల్యాబ్ టెస్ట్, హెల్త్ ప్రొడక్ట్స్, యూజర్ అథెంటికేషన్ ఉండిద్ది, సర్చ్ అండ్ బ్రౌజ్ ప్రొడక్ట్స్ ఉంటాయి, ప్రోడక్ట్ డీటెయిల్ పేజెస్ ఉంటాయి, ప్రిస్క్రిప్షన్ అప్లోడ్స్ ఉంటాయి, కార్ట్ అండ్ ఆర్డర్ సమ్మరీస్ ఉంటాయి, చెక్అవుట్ పేజెస్ ఉంటాయి, ఆర్డర్ కన్ఫర్మేషన్ పేజెస్, ఆర్డర్ ట్రాకింగ్ పేజెస్, సపోర్ట్ అండ్ అలాగే కాంటాక్టర్స్ అనేది రన్ అవుతుంది. విజువల్ యూజర్ ఫ్లో డయాగ్రామ్ స్ట్రక్చర్స్ ఇలా ఉంటాయి. సో ఈ విధంగా మనకి ఇన్ కేస్ ఒక వెబ్సైట్ చేసినప్పుడు మనకు అంత నావిగేషన్ మీద ఒక కమాండ్ లేదు. నావిగేషన్ మీద కమాండ్ లేకపోతే ఆల్రెడీ రిఫరల్ వెబ్సైట్స్ ని తీసుకుంటాం. కానీ మనం ఒకసారి చాట్ జీపీటీ కూడా మనం అడగడం వల్ల మనకి ఏంటంటే కొన్ని రిసోర్సెస్ మనకు ప్రొవైడ్ చేసింది. అప్పుడు అది మనం ఎక్కడైనా చేయొచ్చు. అసలు అప్లోడ్ చేస్తున్నప్పుడు మనకు అసలు అప్లోడింగ్ అంటే ఏంటి అనే ఒక క్వశ్చన్ కూడా ఉన్న వాళ్ళకి ట్రిగర్డ్ వెన్ ఆర్డరింగ్ ఏ స్కెడ్యూల్. అప్లోడ్ ఫార్మాట్ సపోర్ట్ ఇస్ లైక్ పీడిఎఫ్ అండ్ జేపీజీ.
వెరిఫైడ్ మాన్యువల్ వయా ఏఐ బిఫోర్ చెక్అవుట్ కంటిన్యూస్. సో ఇలాంటి చూసుకోవాలి. అసలు ప్రోడక్ట్ డీటెయిల్ పేజ్ లో ఏముంటాయి మనకి? డ్రగ్ నేమ్, ఇమేజ్, మ్యానుఫ్యాక్చర్, ప్రైస్, కంపోజిషన్, డోసేజెస్, సబ్స్టిట్యూట్స్ అవైలబుల్, యాడ్ టు కార్ట్ ఆప్షన్స్, ఇవన్నీ మనం ఇవ్వాలని చెప్తుంది. సో ఈ విధంగా ఉంటాయి మనకి. యూజర్ పర్సోనాస్, హౌ యూజర్ పర్సన్స్ హెల్ప్స్ ఇన్ మొబైల్ కంపల్సరీ. సో వాట్ ఈస్ ఎ యూజర్ పర్సోనా? ఎప్పుడైనా మెయిన్ థింగ్ అండి, యూజర్ పర్సోనా ఇస్ ఎ ఫిక్షనల్ research based profile representing a typical user or customer segment. It includes name, age, location, goals, needs, pain points, tech habits, behaviors and preferences. ఒక యూజర్ పర్సోనా ఎప్పుడైనా సరే అండి, అది ఏం చేసిద్ది అంటే ఈ ప్రాజెక్ట్ కి తన సూటబుల్ కాదా, ఈ డిపెండెన్సీ మనం తీసుకోవచ్చా తీసుకోకూడదా, ఈ ప్రాజెక్ట్ అతనికి ఇస్తే అతను ఫేస్ చేసే ఛాలెంజెస్ ఏంటి, అలాగే తన నేమ్, ఏజ్, అలాగే లొకేషన్, అలాగే తను ఏం చేశాడు ఇంతకుముందు, గోల్స్ ఏంటి, తన పెయిన్ పాయింట్స్ ఏంటంటే ఛాలెంజెస్ ఏం చేశాడు, ప్రాబ్లమ్స్ అండ్ స్టేట్మెంట్స్ వచ్చినప్పుడు తను ఎలా రిజాల్వ్ చేశాడు, ఛాలెంజెస్ ఎలా ఫేస్ చేశాడు, తన బిహేవియర్స్ అండ్ ప్రిఫరెన్సెస్ ఏంటి అనేది మనం యూజర్ పర్సోనాస్ అంటాం. అంటే అండర్స్టాండింగ్ యూజర్ నీడ్ డీప్లీ. ఎప్పుడైనా సరే ప్రాజెక్ట్ మనం చెక్ చేసుకోవాలి. ఇంప్రూవింగ్ యూఎక్స్ డిజైన్, వర్క్ ఫ్లోస్ ని నీట్ గా తీసుకోవాలి. ప్రియారిటైజ్ ఫీచర్స్ స్ట్రాటజికల్లీ, అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ కానీ, ఆటో రీఫిల్స్ కానీ, ల్యాబ్ టెస్ట్ కానీ, ఇవన్నీ మనం చెక్ చేసుకోవాలి. ఎన్హాన్స్ పర్సనలైజేషన్, అంటే ఓల్డర్ అడల్ట్స్ అబౌట్ మంత్లీ బీపీ మెడికేషన్స్ కానీ, ఆఫర్ డిస్కౌంట్స్ కానీ, ఇవన్నీ మనం బ్యాలెన్స్ చేయాలి. బెటర్ కంటెంట్ అండ్ కమ్యూనికేషన్, సో ఇలా యాప్ పుష్ నోటిఫికేషన్స్, ఇమోజీస్, ఇవన్నీ చెక్ చేసుకోవాలి. అవాయిడ్ వన్ సైజ్ ఫిట్స్ ఆల్ మిస్టేక్స్ బట్ టూ జనరిక్ అండ్ అన్ఫోకస్డ్. సో ఏజ్ లిమిట్స్, ఇలా ప్రొఫైల్స్ మనం ఒక యాప్ అనేది మనం ఈ విధంగా మనం నీట్ గా ఇస్తే మన యూజర్ పర్సోనా కూడా ఈజీగా ఉంది. పర్సోనా నేమ్, ప్రొఫైల్, గోల్స్, ఫ్రస్ట్రేషన్స్, సో ఇలా ప్రతిదీ మనం చెక్ చేసుకుంటూ వెళ్ళాలండి. వాట్ ఆర్ ద డిజైన్ సిస్టమ్స్ ఇన్ యూఐ డిజైన్? సపోజ్ వాట్ ఆర్ ద డిజైన్ సిస్టమ్స్ ఇన్ ఫార్మసీ యూఐ డిజైన్? ఫార్మసీలో ఉన్న యూఐ డిజైన్ యొక్క డిజైన్ సిస్టమ్స్ ఏంటి? UI components, buttons, cards, input, design tokens, color, typography, spacings, color palette, typography, spacing grids, ఇవన్నీ మనకి డిజైన్ సిస్టమ్స్ లోనే ఉంటాయండి. మనం యూజ్ చేస్తున్నాం, టైపోగ్రఫీ వాడతాం, కలర్ స్కీమ్ యూజ్ చేస్తున్నాం, స్పేసింగ్స్ చూస్తున్నాం, గ్రిడ్ లేఅవుట్స్ వాడుతున్నాం, సర్చ్ బార్, కార్డ్స్, యాడ్ టు కార్డ్స్, ఫిల్టర్ సార్టింగ్స్, మొబైల్ ఫస్ట్ రెస్పాన్సెస్, అలాగే మనకి నావిగేషన్, ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్స్, అంటే ఆర్కిటెక్చర్స్ వర్క్ ఫ్లోస్, యాక్సెసిబిలిటీ స్టాండర్డ్స్ లైక్ హై కాంట్రాస్ట్ టెక్స్ట్ బటన్స్ ఎలా పెట్టాలి, వాయిస్ యాక్సెసిబిలిటీస్ అంటే స్క్రీన్ రీడర్ సపోర్ట్స్, మైక్రో ఇంటరాక్షన్స్ అండ్ ఫీడ్బ్యాక్స్ అనేవి యాడ్ టు కార్డ్స్ అనమాట. మనం తీసుకునే డిజైన్ లో యాడ్ టు కార్డ్ సిటిఏ బటన్స్ ఎలా ప్లేస్ చేయాలి, సో అవుట్ ఫర్ డెలివరీస్ ఎలా ఇవ్వాలి, ఇవన్నీ జనరల్ గా మనకు వచ్చే కామన్ ఫ్యాక్టర్స్ అండి. ఇవన్నీ జస్ట్ చదువుకునే దానికి. వాట్ ఈస్ ద ఫార్మసీ మేనేజ్మెంట్ సిస్టమ్ అండ్ హౌ ఇట్ ఇస్ వర్క్స్? అసలు ఫార్మసీ మేనేజ్మెంట్ సిస్టమ్ ఎలా రన్ అయింది, అది ఎలా వర్క్ అయింది? మెడిసిన్ ఇన్వెంటరీ, సేల్స్ అండ్ బిల్లింగ్, సప్లై ఆర్డర్స్, ఇవన్నీ రన్ అవుతాయి. ప్రిస్క్రిప్షన్ ఎంట్రీ అండ్ వ్యాలిడేషన్స్, ఇన్వెంటరీ మేనేజ్మెంట్స్, మెడిసిన్ డిస్పెన్సింగ్స్, మేబీ ఏమైనా డూప్లికేట్స్ ఆర్ కాన్ఫ్లిక్ట్ మెడికేషన్, బిల్లింగ్స్ అండ్ ఇన్వాయిసింగ్, కస్టమర్స్ ప్రిస్క్రిప్షన్ రికార్డ్ మేనేజ్మెంట్, సప్లైర్స్ అండ్ పర్చేస్ మేనేజ్మెంట్, రిపోర్టింగ్ అనలిటిక్స్, సో కాంప్లైన్స్ అండ్ ఆడిటింగ్స్, ఇలాంటి చాలా సినారోస్ మనకి రన్ అవుతాయి. టైప్ ఆఫ్ ఫార్మసీ ఫీచర్స్. సో వాట్ ఆర్ ద ఛాలెంజ్ ఫేస్ బై ఫార్మసీ మొబైల్ యాప్స్? ఛాలెంజెస్ ఏం ఫేస్ చేస్తున్నారు? ఛాలెంజెస్ ఫేసింగ్ యూజర్స్ బై ఫార్మసీ మొబైల్ యాప్స్. అంటే ఛాలెంజెస్ ని పెయిన్ పాయింట్స్ అంటారు. ఓకే, డెలివరీ డిలేస్, అవుట్ ఆఫ్ స్టాక్ మెడిసిన్స్, ప్రిస్క్రిప్షన్ అప్లోడ్ ఫ్రస్ట్రేషన్స్, పూర్ సెర్చ్ ఫంక్షనాలిటీస్, ల్యాక్ ఆఫ్ క్లారిటీ అండ్ సబ్స్టిట్యూట్స్, payment and refund problems, app performance and technical glitches, so unresponsive customer support, lack of refill and reminders or report order below, accessibility and UX design issues, limited service for rural and type 2 type 3 cities. సో ఇలాంటి కేసెస్ అనేవి యూజర్స్ ఫేస్ చేస్తూనే ఉన్నారు. సో ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయా ఫార్మసీ మొబైల్ యాప్ వల్ల? నెగిటివ్స్ ఉన్నప్పుడు బెనిఫిట్స్ కూడా ఉంటాయి కదా. కన్వీనియన్స్ అండ్ యాక్సెసిబిలిటీ, టైం సేవింగ్ ఉంది, వైడ్ రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, కాస్ట్ ఎఫెక్టివ్నెస్ ఉంది, డిస్కౌంట్స్ ఉంటాయి కదా. ఓకే, ఇంప్రూవ్డ్ మెడికేషన్ అదరెన్స్ లైక్ నోటిఫికేషన్, రెడ్యూస్ చేంజెస్, మెడిసిన్ ఇంటేక్ అండ్ రీఫిల్స్, లైక్ బెటర్ హెల్త్ మేనేజ్మెంట్స్, సెక్యూర్ అండ్ ట్రాన్స్పరెంట్ ట్రాన్సాక్షన్స్.
సో ఈ విధంగా ప్రతిదీ ఎన్హాన్స్డ్ యూజర్ ఎక్స్పీరియన్స్. ఎప్పుడైనా సరే యూజర్ ఎక్స్పీరియన్స్ మనం ఎన్హాన్స్ చేసుకుంటూనే ఉండాలి. ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ అండ్ బిజినెస్ బెనిఫిట్స్. కస్టమర్ ఫేసింగ్ హోమ్ డెలివరీ ఇష్యూస్ ఇన్ వెబ్సైట్స్. కంపల్సరీ వాళ్ళు హోమ్ డెలివరీకి ఇచ్చేటప్పుడు కంపల్సరీ ఆ ఫేసెస్ ని ఇష్యూస్ ని క్రియేట్ చేస్తూనే ఉంటారు. చెప్పే కదా డిలే డెలివరీస్, ఆర్డర్ క్యాన్సిలేషన్స్, పార్షియల్ ఫుల్ఫిల్మెంట్స్. అంటే పార్షియల్ ఫుల్ఫిల్మెంట్స్ అంటే క్లారిటీ లేకుండా మిస్కమ్యూనికేషన్స్ అనమాట. ఇన్కరెక్ట్ ఆర్ డ్యామేజ్ ప్రోడక్ట్స్, కొన్ని డ్యామేజ్ ప్రోడక్ట్స్ తీసుకొని రావడం, ల్యాక్ ఆఫ్ డెలివరీ ఇష్యూస్, పూర్ కమ్యూనికేషన్స్, పేమెంట్ అండ్ రీఫండ్ ఇష్యూస్ రిలేటెడ్ టు డెలివరీస్, ఇలాంటివన్నీ మనకి ఏమవుతాయి కస్టమర్ ఫేస్ చేసేవే. విచ్ ఫార్మసీ వెబ్సైట్స్ ఇస్ మెయింటైన్ ద ప్రాపర్ పేమెంట్ గేట్వే సర్వీసెస్. Sorry, which pharmacy website is maintaining the proper gateway services, payment gateway services for pharmacy. So robust payment gateways. Okay, features అనేవి ఏంటంటే లీడింగ్ ఫార్మసీ వెబ్సైట్ విత్ రోబస్ట్ పేమెంట్ గేట్వే సర్వీసెస్ ని రన్ చేస్తాయి. వమ్నాన్జీ కానీ, అపోలో ఫార్మసీ కానీ. సో ఇక్కడికి వచ్చేసరికి పిన్ కోడ్ యాప్స్ కానీ. సో కీ ఫీచర్స్ మల్టిపుల్ పేమెంట్ ఆప్షన్స్ లైక్ క్రెడిట్స్ అండ్ డెబిట్స్ అండ్ నెట్ బ్యాంకింగ్ సర్వీసెస్, సెక్యూరిటీ కంప్లైన్స్ లైక్ స్టాండర్డ్స్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ప్రోటోకాల్స్, సీమ్లెస్ ఇంటిగ్రేషన్స్, యూజర్ ఫ్రెండ్లీ. ఈ కామన్ అండి. జస్ట్ మనకు వచ్చే పేమెంట్ గేట్వేస్ అనేవి ఎలా ఉంటాయని జస్ట్ చూడడానికి అంతే. ఇక్కడ మనకి ఆల్రెడీ ఇస్తున్నారు చూడండి, రాజర్ పే, పేయూ, సిసి అవెన్యూ, ఇలాంటివి ప్రతి సర్వీస్ ని ఇక్కడ మనకి ప్రొవైడ్ చేస్తారు. 10 యాప్స్ ఫర్ మెడిసిన్ డెలివరీ ఇన్ ఇండియా. సో ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ దాని యొక్క సర్వీసెస్ ఇక్కడ రన్ అవుతుంది. సో వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు సర్వీసెస్. సో ఈ విధంగా మనకి ఏదైనా క్వరీస్ వస్తే మనం డైరెక్ట్ గా చాట్ జీపీటీ ద్వారా మనకు ఆ సొల్యూషన్స్ ని క్లియర్ చేసుకుంటాం. మనం చేసే డిజైన్ కేస్ స్టడీ నేనే కాదు, ఎవరైనా సరే ఒక యూఎక్స్ డిజైనర్ కానీ లేదా ప్రాజెక్ట్ ఓరియంటెడ్ గా ఎవరు చేసినా కూడా ఒక కేస్ స్టడీ చేయాలంటే దాంట్లో వచ్చే ప్రాబ్లమ్ అండ్ స్టేట్మెంట్స్ ని ఇదే విధంగా చాట్ జీపీటీ ద్వారా మనం ప్రాబ్లమ్స్ నుంచి దాని యొక్క సొల్యూషన్స్ ని క్లియర్ చేసుకుంటాం. దీన్ని అక్కడ వాళ్ళకి చూపిస్తాం అన్నమాట. ఓకేనా, అలా డిజైన్ కేస్ స్టడీలో పెట్టడం జరిగింది. డౌట్స్ ఏమైనా ఉన్నాయి? మీరు ఒకసారి క్వరీస్ అని ఒకసారి చెక్ చేసుకోండి, మీకు ఈజీగా ఉంది. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. దిస్ ఈస్ వంశీ దండే. యాజ్ అ సీనియర్ గ్రాఫిక్ అండ్ UI UX designer, please contact 9030 913 and 914 or please visit our institution in Amirpet, friends.